హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఏన్షియంట్ ఇంకా మెడివల్ హిస్టరీకి సంబంధించి 100 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సెలబ్రేటెడ్ ఆస్ట్రోనామర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా ఆర్యభట్ట అండ్ వరాహమిహిర లివ్డ్ డ్యూరింగ్ ఆప్షన్ ఏ మౌర్య పీరియడ్, బి కుషణ పీరియడ్, సి గుప్తా పీరియడ్, డి నందా పీరియడ్. సో గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో ఇక్కడ పోయట్రీ, ప్రాజ్, డ్రామా ఇంకా డిస్కవరీస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంకా ఆస్ట్రోనామీ పైన చాలా ఎంకరేజ్మెంట్ అనేది గుప్తా పీరియడ్లో దొరికింది. సో ఆప్షన్ సి గుప్తా పీరియడ్ ఆన్సర్. సో ఇక్కడ గుప్తా పీరియడ్లో గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసి సముద్రగుప్త అనమాట. ఈయనని ఇండియన్ నెపోలియన్ అని కూడా అంటారు. సో గుప్తా డైనస్టీ ఫౌండర్ వచ్చేసి చంద్రగుప్త 1. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్ ద డొమైన్ ఆఫ్ హిస్టారికల్ లిటరేచర్ ద పోస్ట్ గుప్తా పీరియడ్ ప్రొడ్యూస్డ్ వర్క్స్ ద లైక్ ఆఫ్ విచ్ హ్యాడ్ నాట్ బీన్ సీన్ in the either ages, which of the following is not one of those works. సో పోస్ట్ గుప్తా పీరియడ్లో మనకి ఏమేమి ఉండే అంటే హర్షచరిత ఉండే, రామచరిత ఉండే, రాజతరంగిణి ఉండే. కానీ అర్థశాస్త్ర అనేది గుప్తా పీరియడ్ కంటే ముందే దీన్ని పబ్లిష్ చేసినారు. సో దీన్ని రాసినారు. ఈ అర్థశాస్త్ర అనేది కౌటిల్య రాసిండు 2 నుంచి 3rd సెంచరీ మధ్యన. వెరాజ్ ఈ హర్షచరిత ఉంది కదా 7th సెంచరీ పోస్ట్ గుప్తా పీరియడ్న రాసినారు. బాణభట్ట రాసిరనమాట. ఈ బాణభట్ట అనేటైన హర్ష కోర్ట్ పోయట్. ఓకే, సో హర్ష గురించి బయోగ్రఫీ రాసినారు. హర్ష అనే ఎంపరర్ పుష్యభూతి డైనస్టీకి సంబంధించిన ఆయన. నెక్స్ట్ రామచరిత రాసింది, ఇది సాంస్క్రిట్ ఎపిక్ 12th సెంచరీన. దీన్ని సంధ్యాకర్ నాని అనేసి ఒక పాల ఎంపైర్లో ఉండే. సో ఆయన రామచరితం రాసిండు 12th సెంచరీలో. నెక్స్ట్ రాజతరంగిణి ఎర్లీ ఇండియా గురించి ఇది చెప్తుంది. 12th సెంచరీలో రాసినారు. ఇది కల్హన రాసిండు అనమాట. ఓకే, సో పోస్ట్ గుప్తా ఇవన్నీ పోస్ట్ గుప్తానే. అర్థశాస్త్రం మాత్రం ప్రీ గుప్తా పీరియడ్ అనమాట. 2nd నుంచి 3rd సెంచరీ మధ్యన కౌటిల్య దీన్ని రాసిండు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద ఎండ్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ద ఇన్వేషన్ ఆఫ్ హున్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేడ్ ద పార్ట్ ఆఫ్ లయన్ టు ద హున్ డియర్ అండ్ రౌటెడ్ దెమ్ అవుట్. సో ప్రభాకర వర్ధన అనేసి హర్ష కింగ్ యొక్క ఫాదర్. సో ఈయన హున్స్కి లయన్ లాగా ఉండే అనమాట. సో ఈయన ఉన్నప్పుడు హున్స్ అనేవాళ్ళు అక్వైర్ చేసుకోనే లేదు. నెక్స్ట్ fourth question, the famous Pala dynasty whose rule over Bengal commenced in the second half of 8th century began with. So ఆప్షన్ సి గోపాల 1 అనేది ఆన్సర్ అనమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ 8th సెంచరీలో ఈయన రూల్ గోపాలది స్టార్ట్ అయింది. సో గోపాల ఈయన ఫౌండర్ ఆఫ్ పాలా డైనస్టీ కూడా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 5th క్వశ్చన్ వచ్చేసి ద ఫేమస్ లిటరరీ వర్క్ తహకీక్ ఈ హింద్ వాజ్ రిటన్ బై. సో తహకీక్ ఈ హింద్ అల్బరూని రాసిందనమాట. సో అల్బరూని పర్షియన్ ట్రావెలర్. ఓకే, సో ఇండియన్ సొసైటీ పైన సర్కమ్స్టాన్సెస్ పైన ఈ తహకీక్ ఈ హింద్ అనేది ఉంటుంది. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 6th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ స్లేవ్ డైనస్టీ రూలర్స్. సో స్లేవ్ డైనస్టీ రూలర్స్ది కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ స్లేవ్ డైనస్టీ ఫౌండర్ వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్టుట్మిష్ తర్వాత రజియా సుల్తానా తర్వాత బల్బన్ అనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ he issued edicts regulating the prices of all articles and goods. Next he introduced new currency notes. So currency notes introduce చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ కాదు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ కరెన్సీ నోట్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. సో ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ని వైజెస్ట్ ఫూల్ అని కూడా అంటారు. సో ఆప్షన్ బి అనేది నాట్ కరెక్ట్. మిగతావన్నీ కొత్త ప్రైజెస్కి గూడ్స్కి ఆర్టికల్స్కి గూడ్స్కి ప్రైజెస్ రెగ్యులేట్ చేయడము, మళ్ళీ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ని నిషేధించడము, ఇవన్నీ చేసిండు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్
Alauddin Khilji became the Sultan of Delhi in 1296 AD after treacherously murdering his uncle and patron. Who was this patron? సో ఆన్సర్ వచ్చేసి జలాలుద్దీన్ ఫిరోజ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ నసీరుద్దీన్ ఖుష్రో షా అనేటైన ఢిల్లీ సుల్తాన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్. హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ ద డెస్ట్రాయర్ ఆఫ్ ఖల్జీ డైనస్టీ? సో ఖల్జీ డైనస్టీ డెస్ట్రాయర్ ఎవరు? మాలిక్ కఫూర్. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ? సో తుగ్లక్ డైనస్టీలో ఫస్ట్ సుల్తాన్ వచ్చేసి గియాసుద్దీన్ తుగ్లక్. ఓకే, సో గియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయన తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, ఈయన తర్వాత అబుబాకర్కే గియాసుద్దీన్ తుగ్లక్ అనేసి ఉంటాడు ఆయన తర్వాత ముహమ్మద్ షా, తర్వాత అల్లావుద్దీన్ సికిందర్ షా, తర్వాత నాసిరుద్దీన్ మొహమ్మద్ షా, తర్వాత దౌలత్ ఖాన్. ఓకే, సో ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ వచ్చేసి గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ బ్రదర్స్ ఆఫ్ ఔరంగజేబ్ వాజ్ కండెమ్డ్ టు డెత్ అండ్ హిస్ బాడీ వాజ్ పరేడెడ్ ఇన్ ఢిల్లీ? సో ఔరంగజేబ్ బ్రదర్ వచ్చేసి దారా షికో అనమాట. సో ఈయనకి ఇంకా ఔరంగజేబ్కి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ సముగర్ అనేది జరిగింది మే 1658. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వేర్ మ్యారిటైమ్ పవర్? సో ఆప్షన్స్ వచ్చేసి ఇవి. సో మ్యారిటైమ్ పవర్స్ వచ్చేసి రాష్ట్రకూటాస్ అనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీళ్ళకి గుజరాత్లో భారోచ్ పోర్ట్ అనేసి ఉంటుండే. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ సోర్స్ అనమాట. ఇంకా చాలా పోర్ట్స్ ఉన్నాయి రాష్ట్రకూటాస్కి. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద చాయిసెస్ గివెన్ ద కరెక్ట్ క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్? సో క్రొనలాజికల్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ మనకి ముంతాజ్ డెత్ అయింది. ముంతాజ్ డెత్ అయిన తర్వాత వార్ ఆఫ్ సక్సెషన్ అయింది. సక్సెషన్ తర్వాత షాజహాన్స్ క్యాప్టివిటీ ఆఫ్ అబౌట్ 8 years బిఫోర్ డెత్ షాజహాన్ని అరెస్ట్ చేసిర్రు. షాజహాన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఔరంగజేబ్ కింగ్ లాగా అయ్యిండు. ఓకే, సో ఇది క్రొనలాజికల్ ఆర్డర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 2143. 14th క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ మొఘల్ రూలర్స్ రీఇంపోజ్డ్ జిజియా? సో జిజియా ట్యాక్స్ అనేది ఔరంగజేబ్ మళ్ళీ వేసిండు. సో జిజియా ట్యాక్స్ అంటే ఏంది? నాన్ ముస్లిం పాపులేషన్ ముస్లిం రూలర్స్కి కట్టే ట్యాక్స్నే జిజియా ట్యాక్స్ అనేసి అంటారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఔరంగజేబ్ ఈజ్ నాట్ కరెక్ట్? సో ఔరంగజేబ్ గురించి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇన్ ద ఎక్స్పాన్స్ ద ముఘల్ ఎంపైర్ వాజ్ ద లార్జెస్ట్ డ్యూరింగ్ ద రీజియన్. సో ముఘల్ ఎంపైర్ లార్జెస్ట్ కాదు. సో ఆప్షన్ ఏ అనేది తప్ప ఆన్సర్. మిగతాది వచ్చేసి బై హిస్ యాంటగానిస్టిక్ యాటిట్యూడ్ హీ ఎలినేటెడ్ ద రాజ్పుట్స్. సో ఇది కరెక్టే. హిస్ డెక్కన్ పాలసీ ఇన్ ద ఎండ్ ప్రూవ్ టు బి రూనియస్ ఫర్ ద మొఘల్ ఎంపైర్. సో బీసీ ఈ రెండు కరెక్టే. సో ఆప్షన్ ఏ అనేది తప్పు. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి ఇబన్ బట్టుటా విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్? సో ఇబన్ బట్టుటా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నప్పుడు ఈయన వచ్చిండు. సో ఈయన వరల్డ్ ఫేమస్ ట్రావెల్ లాగ్స్ రిహ్లా అనేది రాసిండనమాట. ఓకే, సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 17th వచ్చేసి తులసీదాస్ ద ఆథర్ ఆఫ్ రామ్చరిత్ మానస్ వాస్ కాంటెంపరీ ఆఫ్? సో తులసీదాస్ అక్బర్కి కాంటెంపరీ అనమాట. సో తులసీదాస్ అక్బర్ సేమ్ పీరియడ్ అప్పుడు ఉండే. నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్ హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ పద్మావత్? సో పద్మావత్ని రాసింది ఎవరు? సో పద్మావత్ని రాసింది జయాసి అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 19th క్వశ్చన్ ద రూలర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్ ద లార్జెస్ట్ డొమినియన్ ఇన్ సదర్న్ ఇండియా? సో సదర్న్ ఇండియాలో లార్జెస్ట్ డొమినియన్ ఎస్టాబ్లిష్ చేసింది చోలాస్ అనమాట. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కబీర్ కొన్ని రాసిండు. కబీర్ వచ్చేసి ఆది గ్రంథ్, కబీర్ గ్రంథావళి, మళ్ళా కబీర్ బీజక్, కబీర్ పరాచాయ్, సఖీ గ్రంథ్ ఇవన్నీ కబీర్ రాసిండు. సూర్దాస్ వచ్చేసి 16th century హిందూ పోయట్ అనమాట. సో ఈయన బ్రజ్ భాషలో కృష్ణాని మొక్కుకుంటూ కృష్ణాని ప్రేజ్ చేస్తూ రాస్తాడు ఈయన.
సూరసారవళి, మళ్ళా సాహిత్య లహరి అనేవి ఈయన రాసిండు సూర్దాస్. ఓకే, సో లార్జెస్ట్ డొమినియన్ వచ్చేసి సదర్న్ ఇండియాలో చోలాస్ది ఉండే. నెక్స్ట్ 28th క్వశ్చన్, 2 of the great మొఘల్ wrote their own memoirs. సో వాళ్ళ ఆటోబయోగ్రఫీని రాసిన మొఘల్ ఎంపైర్ ఎవరు అంటే బాబర్ ఇంకా జహాంగీర్ అనమాట. సో బాబర్ అనేటైన ఫస్ట్ మొఘల్ ఎంపరర్. ఈయన ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ని ఫైట్ చేసిండు విత్ ఇబ్రహీం లోడి 1526న. సో బాబర్ వాళ్ళ సన్ హుమయూన్, వాళ్ళ గ్రాండ్ సన్ వచ్చేసి అక్బర్ అనమాట. జహాంగీర్ వచ్చేసి తుజుక్ ఈ జహాంగారి అనేసి పర్షియన్ లాంగ్వేజ్లో ఈయన రాసిండు. జహాంగీర్ అనేటైన 4th మొఘల్ ఎంపరర్ అనమాట. సో గురు అర్జన్ దేవ్ అనే 5th సిక్ గురుని ఈయన చంపిండనమాట. సో ఈ గురు అర్జన్ దేవ్ ఆది గ్రంథి కంపైల్ చేసిండు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 21st క్వశ్చన్ వచ్చేసి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫస్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఆర్టిలరీ ఇన్ ద వార్ఫేర్ డ్యూరింగ్ ద మెడివల్ పీరియడ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఆర్టిలరీని యూజ్ చేసింది, యుద్ధాలలో యూజ్ చేసింది బాబర్ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22nd క్వశ్చన్, సో బాబర్ ఇంకా ఇబ్రహీం లోది 1526న బ్యాటిల్ ఆఫ్ పానిపత్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఫైట్ చేసిర్రు. నెక్స్ట్ వచ్చేసి 22nd క్వశ్చన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పెరిల్ కన్ఫర్మ్డ్ ఫర్ ద ఫార్టిట్యూడ్ ఆఫ్ ద రానా who vowed in the words of Bart to make his mother's milk resplendent and he amply redeemed his pledge. Who was this national hero of Rajputana? So రాజ్పుతానాలో నేషనల్ హీరో లాగా రాణా ప్రతాప్ ఉంటుండే అనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 23rd క్వశ్చన్, హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ రాజ్పుట్స్ ఆఫర్డ్ అన్కాంప్రమైజింగ్ రెసిస్టెన్స్ టు ద మొఘల్స్ ఇన్ ద 16th century అండ్ నెవర్ యాక్సెప్టెడ్ దేర్ లార్డ్షిప్. సో రాజ్పుట్స్లో ఈయన రాణా ప్రతాప్ ఉంటుండే. సో ఈయన మొఘల్ లార్డ్షిప్ అనేది అస్సలు యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 24th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆఫ్టర్ సక్సీడింగ్ టు ద థ్రోన్ కేమ్ టు బీ నోన్ యాజ్ ఎంపరర్ షాజహాన్. సో ఎంపరర్ షాజహాన్ అసలు పేరు వచ్చేసి ఖుర్రం షిహాబ్ ఉద్దీన్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆఫ్టర్ సక్సీడింగ్ టు ద థ్రోన్ కేమ్ టు బీ నోన్ యాజ్ ఔరంగజెబ్. ఎంపరర్ ఔరంగజెబ్ అసలు పేరు వచ్చేసి ముహీఉద్దీన్ మొహమ్మద్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ వాజ్ అపోజ్డ్ టు ద యాక్సెషన్ ఆఫ్ షాజహాన్ టు ద థ్రోన్. సో షాజహాన్ని థ్రోన్ అంటే కింగ్ కాకుండా అపోజ్ చేసింది నూర్జహాన్ అనమాట. సో నూర్జహాన్ షాజహాన్ స్టెప్ మదర్ అనమాట. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 27th క్వశ్చన్, అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్స్ వాజ్ ఆర్టిలరీ యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ బై వన్ ఆఫ్ ద టూ పార్టీస్ ఇన్ ద బ్యాటిల్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్లో బాబర్ ఆర్టిలరీని ఫస్ట్ టైం యూజ్ చేసిండు. 1526న ఈ యుద్ధం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 28th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వేర్ ద ఫస్ట్ టు ఇన్వేడ్ ఇండియా. సో ఇండియాని ఇన్వేడ్ చేసింది ఫస్ట్ అరబ్స్. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 29th క్వశ్చన్, హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ ఫస్ట్ ప్రొహిబిటెడ్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ. సో సతీని ఫస్ట్ ప్రొహిబిట్ చేసింది అక్బర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షాజహాన్ అసెండెడ్ ద మొఘల్ థ్రోన్ ఇన్. సో షాజహాన్ కింగ్ లాగా 1627 ADలో కింగ్ లాగా అయిందనమాట. 31st క్వశ్చన్, హూ బిల్డ్ ద మసోలియం ఆఫ్ జహాంగీర్ అండ్ వేర్. సో జహాంగీర్ మసోలియం అంటే సమాధి, మసోలియంని కట్టింది నూర్జహాన్ అనమాట, లాహోర్లో. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 32nd క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ చీఫ్ కాజ్ ఆఫ్ దారా షికోస్ ఫెయిల్యూర్ ఇన్ వార్ ఆఫ్ సక్సెషన్ అండ్ హిస్ అల్టిమేట్ డిస్ట్రక్షన్ బై ఔరంగజెబ్. సో దారా షికో ఔరంగజెబ్ వాళ్ళ తమ్ముడే. సో వీళ్ళిద్దరూ
ఫెయిల్ అంటే ఈయన దారా షికో ఫెయిలియర్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హీ ఇన్కర్డ్ ద డిస్ప్లెజర్ ఆఫ్ ఆర్థడాక్స్ మెంబర్స్ అమంగ్ హిస్. సో వాళ్ళ మెంబర్స్లోనే అసంతృప్తి కలిగింది. సో అందుకే ఇట్లా ఈయన దారా షికో ఫెయిలియర్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. హీ ఇంకర్డ్ ద డిస్ప్లెజర్ ఆఫ్ ద ఆర్థడాక్స్ మెంబర్స్ అమంగ్ హిస్ co-religionist because of his eclectic views, liberal disposition and scholarly instincts. సో ఈ రీజన్స్ వల్ల దారా షికో మేజర్గా ఫెయిల్ అయ్యిండు. 33rd క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కృష్ణదేవరాయ ఈజ్ నాట్ కరెక్ట్. సో కృష్ణదేవరాయ అనేటైనా గ్రేటెస్ట్ ఎంపరర్ అనమాట. సో హీ వాజ్ అ గ్రేట్ వారియర్ అండ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి హీ వాజ్ ద లాస్ట్ గ్రేట్ హిందూ కింగ్ ఆఫ్ సదర్న్ ఇండియా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి హీ ఈజ్ వెరీ లర్న్డ్ పర్సన్. ఎస్ కరెక్టే. హీ వాజ్ అ ఫౌండర్ ఆఫ్ విజయనగర కింగ్డమ్. సో ఇది కరెక్ట్ కాదు, ఆప్షన్ డి అనేది ఆన్సర్. ఎందుకు అంటే విజయనగర ఫౌండర్ వచ్చేసి హరిహర ఇంకా బుక్కరాయ. ఓకే, సో ఆప్షన్ డి అనేది ఆన్సర్. 34th క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అట్ ద టైమ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అవుతున్నప్పుడు బెంగాల్ నవాబ్ వచ్చేసి సిరాజుద్దౌలా. తర్వాత 35th క్వశ్చన్ ద బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ బై విచ్ ఆఫ్ ద మొఘల్ రూలర్స్ రిప్రజెంట్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్. సో క్లైమాక్స్ వచ్చేసి షాజహాన్ కట్టింది ఆర్కిటెక్చర్ ఉంది కదా, సో అదే ఇంకా లాస్ట్, దాని తర్వాత ఇంకేం లేవు. సో షాజహాన్ కట్టిన మొఘల్ ఆర్కిటెక్చరే క్లైమాక్స్ అనమాట మొఘల్ రూలర్స్కి. నెక్స్ట్ 36th క్వశ్చన్ వచ్చేసి హర్షవర్ధన హూ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా డైడ్ ఇన్ ద. సో హర్షవర్ధన ఫస్ట్ హాఫ్ ఆఫ్ 8th centuryలో చనిపోయింది అనమాట. సారీ, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 7th centuryన హర్షవర్ధన చనిపోయినాడు. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 37th క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద గార్డియన్ ఆఫ్ అండ్ రిజెంట్ ఆఫ్ అక్బర్ వెన్ హీ సక్సీడెడ్ ద డొమైన్. సో అక్బర్కి గార్డియన్ లాగా భైరమ్ ఖాన్ ఉండే. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 38th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్స్ మార్క్ ద రియల్ బిగినింగ్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో మొఘల్ ఎంపైర్ని సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ రియల్ బిగినింగ్ అనమాట మొఘల్ ఎంపైర్కి. నెక్స్ట్ 39th క్వశ్చన్ వెన్ అక్బర్ బీసీజ్ ద ఫోర్ట్ ఆఫ్ చిత్తూర్ ఇన్ October 9, 1567 ద రాణా ఆఫ్ మేవార్ వాజ్. సో అక్బర్ చిత్తూరు ఫోర్ట్ని ఆక్రమించుకున్నప్పుడు మేవార్ కింగ్ వచ్చేసి ఉదయ్ సింగ్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 40th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద మౌర్యన్ రూలర్స్. సో మౌర్యన్ రూలర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ చంద్రగుప్త, తర్వాత బిందుసార, దాని తర్వాత అశోక. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 41st క్వశ్చన్ వచ్చేసి ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ఇంపీరియల్ మౌర్యాస్ వాస్. మౌర్యాస్లో లాస్ట్ కింగ్ వచ్చేసి బృహద్రథ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 42nd క్వశ్చన్ ద గ్రేటెస్ట్ కింగ్ సెల్యూకస్ నికేటర్ వాజ్ అ కాంటెంపరీ ఆఫ్. సో సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్ ఉన్నప్పుడు ఉండే. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 43rd క్వశ్చన్ నలంద యూనివర్సిటీ వాజ్ అసోసియేటెడ్ విత్. సో నలంద యూనివర్సిటీ హర్షవర్ధన టైం పీరియడ్ అప్పుడు దీన్ని ఎక్కువ ప్రోత్సహించినారు అనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 44th క్వశ్చన్ ద పెయింటింగ్స్ ఇన్ ద ఫేమస్ అజంతా కేవ్స్ బిలాంగ్ టు ద పీరియడ్ ఆఫ్. సో అజంతా కేవ్స్ పెయింటింగ్స్ అనేవి అరౌండ్ 300 AD to 700 AD టైం పీరియడ్లో చేసినారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తోని చెరక ఉండే. ఓకే, సో చెరక ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని డెవలప్ చేసిండు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 46th క్వశ్చన్ ద బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఆఫ్ బొరోబొదూర్ ఈజ్ ఇన్. సో బొరోబొదూర్ అనేది ఇండోనేషియాలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 47th క్వశ్చన్
ద ఇటాలియన్ ట్రావెలర్ హూ లెఫ్ట్ వెరీ ప్రైజ్వర్ది అకౌంట్ ఆఫ్ విజయనగర ఎంపైర్ వాజ్. సో విజయనగర ఎంపైర్ గురించి మంచిగా రాసింది నికోలో కొంటి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 48th question, at which of the following places was a large Buddhist monastery established during the region of హర్షవర్ధన. సో హర్షవర్ధన పీరియడ్లో నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసినుండే. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 49th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద డైనాసిటీస్. సో డైనాసిటీస్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ నందాస్ ఉంటుండే, తర్వాత మౌర్యాస్, దాని తర్వాత కుషనాస్ వచ్చారు, దాని తర్వాత గుప్తా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 50th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఆల్సో అ పోయట్ అండ్ అ మ్యూజిషియన్ అండ్ టుక్ డిలైట్ ఇన్ ద టైటిల్ ఆఫ్ కవిరాజా ఆర్ కింగ్ ఆఫ్ పోయట్స్. సో కింగ్ ఆఫ్ పోయట్స్ టైటిల్ తీసుకుంది సముద్రగుప్త. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 51st క్వశ్చన్ వచ్చేసి ద ఎర్లియస్ట్ కాయిన్స్ ఆఫ్ ఇండియా వేర్ మేడ్ ఆఫ్. సో ఎర్లియస్ట్ కాయిన్స్ అనేవి పంచ్డ్ మార్క్స్తోని చేసినారనమాట. సో క్లే దాంతో చేసినారు, రెండు సైడ్స్ పంచ్ చేసి కాయిన్స్ లాగా తీసుకొని వచ్చారు. సో అవి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 52nd క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద హిందూ కింగ్ షోన్ ప్లేయింగ్ ఆన్ ద వీణా ఆన్ ఏన్షియంట్ కాయిన్. సో ఏన్షియంట్ కాయిన్లో వీణా ప్లే చేస్తూ ఒక హిందూ కింగ్ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన సముద్రగుప్త. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్ 53 క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్రెడిటెడ్ ద ఇన్వెన్షన్స్ ఆఫ్ ఆల్జిబ్రా. సో ఆల్జిబ్రాని ఇన్వెంట్ చేసింది ఆర్యభట్ట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 54th క్వశ్చన్, ఎవిడెన్స్ ఆఫ్ మ్యారిటైమ్ ట్రేడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హరప్పా కల్చర్ కేమ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్. సో మ్యారిటైమ్ ట్రేడ్ గురించి ఎవిడెన్స్ అనేది మనకి లోతాల్లో కనిపించింది. ఓకే, హరప్పన్ పీరియడ్ అప్పుడు లోతాల్ సైట్లో ఎవిడెన్సెస్ అనేవి దొరికినాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 55th క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యాస్ ఎంపైర్ ఎక్స్టెండెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ అప్ టు. సో చంద్రగుప్త మౌర్య ఎంపైర్ అనేది నార్త్ వెస్ట్ నుంచి హిందూకుష్ మౌంటైన్స్ వరకు ఉండే అనమాట. ఓకే, నార్త్ వెస్ట్లో హిందూకుష్ మౌంటైన్స్ వరకు మౌర్య ఎంపైర్ ఉండే. నెక్స్ట్ 56th క్వశ్చన్, ద బెస్ట్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హోయసాల స్టైల్ ఆఫ్ టెంపుల్ ఈజ్ ఫౌండెడ్. సో హోయసాల స్టైల్ ఆఫ్ టెంపుల్ వచ్చేసి మనకి హాలాబెడ్లో కనిపిస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 57th క్వశ్చన్, ద పోయట్ హరిసేన వాజ్ ద కోర్టియర్ ఆఫ్. సో హరిసేన అనేటైన సముద్రగుప్త పీరియడ్లో కింగ్ కింద పోయట్ లాగా పనిచేసిండు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 58th క్వశ్చన్, ద క్యాపిటల్ ఆఫ్ శశాంక వాస్. సో శశాంక టైం పీరియడ్లో క్యాపిటల్ వచ్చేసి కర్ణసువర్ణ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పుష్యభూతి డైనాసిటీ రూల్డ్ ఓవర్. సో పుష్యభూతి డైనాసిటీ తానేశ్వర్ పైన రూల్ చేసింది. నెక్స్ట్ 60th క్వశ్చన్, ద హూనా లీడర్ మిహిర్కుల వాజ్ డిఫీటెడ్ బై. సో హూనా రూలర్ వచ్చేసి యశోధర్మన్తోని డిఫీట్ అయిపోయింది అనమాట. 61st క్వశ్చన్ వచ్చేసి, వెన్ తిమూర్ ఇన్వేడెడ్ ఇండియా అట్ అబౌట్ ద క్లోజ్ ఆఫ్ 14th century ద డైనాసిటీ దట్ రూల్డ్ ద సుల్తానేట్ ఆఫ్ ఢిల్లీ వాస్. సో ఢిల్లీ సుల్తానేట్ని రూల్ చేసింది తుగ్లక్ డైనాసిటీ అనమాట. సో తిమూర్ ఇండియాకి ఇన్వేడ్ చేయడానికి వచ్చినప్పుడు తుగ్లక్ డైనాసిటీ రూల్ చేస్తుండే. నెక్స్ట్ 62nd క్వశ్చన్, హూ అమంగ్స్ ద ఫాలోయింగ్ భక్తి కల్ట్ సెయింట్ వాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 15th century. సో 15th centuryలో భక్తి కల్ట్ స్ట్రెయిన్స్ వచ్చేసి చైతన్య ఉండే, నానక్ ఉండే, గురునానక్ ఉండే, ఇంకా వల్లభాచార్య కూడా ఉండే. సో వీళ్ళందరూ 15th century పోయట్సే అనమాట, సెయింట్స్ అనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 63rd క్వశ్చన్, హూ రోడ్ ద బయోగ్రఫీ ఆఫ్ హర్షవర్ధన ఇన్ ద 7th century. సో హర్షవర్ధన బయోగ్రఫీ రాసింది బాణభట్ట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 64th క్వశ్చన్, ద ఫస్ట్ ఎక్స్పిడిషన్ ఆఫ్ ముహమ్మద్ ఆఫ్ గోర్ ఇన్ 1175 AD వాజ్ డైరెక్టెడ్ అగెయిన్స్ట్. సో ఇది ఆయన కో రిలీజియనిస్ట్ల పైన, ఇంకా
ఇస్మాయిలియన్ హెరిడిక్స్ ఆఫ్ ముల్తాన్స్ పైన ఎక్స్పెడిషన్ అనేది చేసిర్రు. ఓకే, సో ఆప్షన్ బి, వీళ్ళు వద్దన్నా కానీ ఈయన చేసిందనమాట ఫస్ట్ ఎక్స్పెడిషన్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 65th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గజ్నీ ఇన్ 12th century AD. సో ఆప్షన్ వచ్చేసి అల్లావుద్దీన్ హుస్సేన్ ఆఫ్ గోర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 66th క్వశ్చన్ వచ్చేసి, హూ ఫౌండెడ్ ద సో కాల్డ్ స్లేవ్ డైనస్టీ ఇన్ ఇండియా. స్లేవ్ డైనస్టీని కుతుబుద్దీన్ ఐబక్ ఫౌండ్ చేసిండు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 67th క్వశ్చన్ వచ్చేసి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఢిల్లీ సుల్తాన్ డైడ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫాల్ ఫ్రమ్ హార్స్ వైల్ ప్లేయింగ్ చౌగాన్ ఆర్ పోలో. సో కుతుబుద్దీన్ ఐబక్ గుర్రం మీద నుంచి పడి చనిపోయిండు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 68th క్వశ్చన్, ద ఫేమస్ పోయట్ అమీర్ ఖుస్రో సర్నేమ్ ద ప్యారెట్ ఆఫ్ ఇండియా వాజ్ కాంటెంపరీ ఆఫ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సో అమీర్ ఖుస్రో గియాజుద్దీన్ బాల్బన్ ఉన్నప్పుడు ఉండే, గియాజుద్దీన్ తుగ్లక్ ఉన్నప్పుడు ఉండే, అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు ఉండే, కానీ ఇల్తుత్మిష్ ఉన్నప్పుడు లేకుండే అనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 69th క్వశ్చన్, వెన్ వాజ్ అశోక బార్న్. సో అశోక 269 BCలో పుట్టిండు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 70th క్వశ్చన్, ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వాజ్ కృష్ణదేవరాయ వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్. సో విజయనగర టైం పీరియడ్లో ఈయన విజయనగర ఎంపైర్ కింగ్డమ్కి కృష్ణదేవరాయ ఫేమస్ రూలర్ ఉండే. 71st క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఎసెన్స్ ద వర్ణ సిస్టమ్ ఆఫ్ ఆర్యన్స్ వాజ్ బేస్డ్ ఆన్. సో వర్ణ సిస్టమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేది బేసిక్గా కలర్తోని బేస్ అయ్యి ఉండే. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 72nd క్వశ్చన్, ఆన్ బ్రేకింగ్ అప్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ ద శతవాహనాస్ రోజ్ టు పవర్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ డెక్కన్ ఇన్. సో శతవాహనాస్ 1st century BC అప్పుడు పవర్లోకి వచ్చినారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 73rd క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఇంపీరియల్ గుప్తా. సో గుప్తా టైం పీరియడ్ క్రోనలాజికల్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ చంద్రగుప్త 1, దాని తర్వాత సముద్రగుప్త, దాని తర్వాత కుమారగుప్త 1, దాని తర్వాత స్కందగుప్త. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 74th క్వశ్చన్ వచ్చేసి, చంద్రగుప్త విక్రమాదిత్య వాజ్ ద. సో చంద్రగుప్త విక్రమాదిత్య అనేటైన సముద్రగుప్త వాళ్ళ సన్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 75th క్వశ్చన్ వచ్చేసి, ద ఫస్ట్ సర్మన్ ఆఫ్ గౌతమ్ బుద్ధ వాజ్ కాల్డ్. సో గౌతమ్ బుద్ధ ఫస్ట్ సర్మన్ వచ్చేసి టర్నింగ్ ఆఫ్ ద వీల్ ఆఫ్ లా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 76th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ కామన్ బిట్వీన్ బుద్ధిజం అండ్ జైనిజం. సో జైనిజంకి బుద్ధిజంకి ఏం కామన్ లేదు అంటే వాళ్ళు both regarded rigid penance and austerity as essential for salvation అనేది బుద్ధిజంలో లేకుండే జైనిజంలో ఉండే అనమాట. రిజిడ్ పినాన్స్ ఇంకా ఆస్టెరిటీ అనేది జైనిజంలో ఉండే కానీ బుద్ధిజంలో లేకుండే. ఓకే, కానీ వీళ్ళిద్దరు జైనిజం బుద్ధిజం ఇద్దరు అథారిటీ ఆఫ్ వేదాస్ని డినై చేసినాడు. మళ్ళీ యానిమల్ సాక్రిఫైసెస్కి అగెయిన్స్ట్గా ఉండే. ఇంకా వీళ్ళిద్దరూ క్షత్రియ క్యాస్ట్ నుంచే మెంబర్స్ అనమాట, ఎక్కువ ఫౌండింగ్ మెంబర్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 77th క్వశ్చన్, హూ అమంగ్స్ ద చాళుక్యాస్ వాజ్ ద మోస్ట్ ఫేమస్ కింగ్ ఆఫ్ ద లైన్. సో చాళుక్యాస్లో ఫేమస్ కింగ్ వచ్చేసి పులకేసిన్ II. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 78th క్వశ్చన్ వచ్చేసి, మెడికల్ ఎన్సైక్లోపీడియాస్ అండ్ ఫార్మాసోపోయాస్ దే ఆర్ కంపోజ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ద మోస్ట్ ఫేమస్ బీయింగ్ దట్ ఆఫ్ చరక హూ వాజ్ కాంటెంపరీ ఆఫ్. సో చరక కనిష్క టైం పీరియడ్లో ఉండే అనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 79th క్వశ్చన్, కనిష్కాస్ క్యాపిటల్ వాజ్ అట్ పురుషపుర. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ హిస్ లార్జ్ కింగ్డమ్ హ్యాడ్ ద స్టేటస్ ఆల్మోస్ట్ ఆఫ్ అ సెకండ్ క్యాపిటల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మథుర, సెకండ్ క్యాపిటల్ లాగా మథుర ఉండే. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 80th క్వశ్చన్ వచ్చేసి, హూ వేర్ ద ఇమీడియట్ సక్సెసర్స్ ఆఫ్ ద ఇంపీరియల్ మౌర్యాస్ ఇన్ మగధ. సో ఇంపీరియల్ మౌర్యాస్ సక్సెసర్స్ వచ్చేసి
శుంగాస్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 81st క్వశ్చన్ వచ్చేసి గీతా గోవింద బై జయదేవ వాజ్ రిటన్ ఇన్. సో గీతా గోవింద రాసింది జయదేవ సాంస్క్రిట్లో రాసిండు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 82nd క్వశ్చన్ వచ్చేసి హూ ఇన్వెంటెడ్ ద డెసిమల్ నొటేషన్ ఇన్ అరిథమెటిక్. సో ఇండియన్స్ ఇన్వెంట్ చేసినారు. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 83rd క్వశ్చన్ వచ్చేసి ద 23rd జైనా టీచర్ Parsva, the immediate predecessor of Mahavira, enjoined on his disciples 4 great woes. To these Mahavira added which of the following as a 5th woe. So 5th woe laga brahmacharya add అయింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 84th question, a Jaina council was held in the 5th or 6th century AD which made final collection of the sculptures and reduced them to the writings. This council was held by. So ఈ కౌన్సిల్ వల్లభి హెల్డ్ చేసిండు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 85th question, if tradition is to be believed, it was the Takshilian Brahmin who raised to power a young man as a mighty king of India in the 4th century BC. This person was. So చాణక్య అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 86th question, the Buddhists shared with their fellow countrymen including the Brahmanical Hindus and Jainas the belief. సో ఏంది అంటే ఇన్ సంసార, ట్రాన్స్మైగ్రేషన్ అండ్ కర్మ. సో దీని కింద సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ వచ్చేసి 87th క్వశ్చన్, ద గ్రేట్ మౌర్యన్ ఎంపరర్ ఆఫ్ ఇండియా అశోక వాస్. సో అశోక చంద్రగుప్త మౌర్యకి గ్రాండ్ సన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 88th క్వశ్చన్ వచ్చేసి వాట్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ద పీరియడ్ దట్ ఇంటర్వీన్డ్ బిట్వీన్ ద ఫాల్ ఆఫ్ మౌర్యాస్ అండ్ రైజ్ ఆఫ్ గుప్తా ఎంపైర్. సో ఇది వచ్చేసి 500 years. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 89th క్వశ్చన్, ద డైనస్టీ టు విచ్ హర్షవర్ధన బిలాంగ్ క్లెయిమ్ డెసెంట్ ఫ్రమ్. సో ఇది వచ్చేసి పుష్యభూతి డైనస్టీ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 90th క్వశ్చన్, ఇన్ విచ్ రీజియన్ వాజ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది కనిష్క టైం పీరియడ్లో అయింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 91st క్వశ్చన్ వచ్చేసి పాణిని ద ఫేమస్ పర్సనాలిటీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా వాజ్. సో పాణిని అనేటైన గ్రామేరియన్. ఓకే, సాంస్క్రిట్ గ్రామేరియన్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 92nd క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శుంగా డైనస్టీ విచ్ సక్సీడెడ్ ద ఇంపీరియల్ మౌర్యాస్. సో శుంగా డైనస్టీ ఫౌండర్ వచ్చేసి పుష్యమిత్ర. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 93rd క్వశ్చన్ వచ్చేసి ద 2 ప్రిన్సిపల్ మాన్యుమెంట్స్ ఆఫ్ అలావుద్దీన్ ఖల్జీస్ రీజన్, ద జమాఅత్ ఖానా మసీద్ అండ్ అలై దర్వాజా వేర్ కన్స్ట్రక్టెడ్ అట్. సో ఇది ఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేసినారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 94th క్వశ్చన్, ద హెడ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ నలంద వాస్ ద గ్రేట్ బెంగాలీ స్కాలర్. ఎవరు అంటే శీలభద్ర. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95th క్వశ్చన్ వచ్చేసి ద కూలిన్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బెంగాల్ బై. సో కూలిన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది బల్లాల సేన. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 96th క్వశ్చన్ వచ్చేసి ద అశోకన్ ఇన్స్క్రిప్షన్ విచ్ గివ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద కళింగ వార్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఈజ్. సో అశోకన్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మైనర్ రాక్ ఎడిక్ట్ 13. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ బిల్ట్ సమ్ ఆఫ్ ద ఫేమస్ దిల్వారా టెంపుల్స్ అట్ మౌంట్ అబూ. సో మౌంట్ అబూలో విమల, సిద్ధరాజ, ఉదయాదిత్య. సో వీళ్ళు దిల్వారా టెంపుల్స్ బిల్డ్ చేసినారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సారీ, ఇక్కడ వచ్చేసి విమల ఇంకా తేజ్పాల ఈ ఇద్దరే. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. సో వీళ్ళిద్దరూ దిల్వారా టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసినారు. నెక్స్ట్ 98th క్వశ్చన్, టు కాన్క్వైర్ అండ్ అనెక్స్ పెషావర్ అండ్ పంజాబ్ మొహమ్మద్ ఆఫ్ గస్నీ డిఫీటెడ్. సో మొహమ్మద్ ఆఫ్ గస్నీ హిందూ షాహీస్ని డిఫీట్ చేసి కాన్క్వైర్ చేసుకుండు. నెక్స్ట్ 99th క్వశ్చన్, ద బుద్ధిస్ట్ రిలీజియస్ లిటరేచర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్ వాజ్ ఇన్. సో ఇది వచ్చేసి ప్రాకృత్ అనమాట.
ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 100th క్వశ్చన్ వచ్చేసి ద మొఘల్ ఎంపరర్ హూ గేవ్ పర్మిషన్ టు ద బ్రిటిష్ టు ఎస్టాబ్లిష్ దర్ ట్రేడింగ్ సెంటర్స్ అట్ సూరత్ వాస్. సో ఇది వచ్చేసి జహాంగీర్ పర్మిషన్ ఇచ్చిండు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్.